హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో చికెన్ అసలు ఎంత బావుందో తెలుసా? నిజంగా అందరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. దీన్ని రైస్‌లో బావుంటుంది, చపాతీతో కూడా బావుంటుంది. లేట్ చేయకుండా మీరొకసారి ట్రై చేయండి. మీరే అంటారు చాలా బావుందని. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నేనిక్కడ 30 కేజీ చికెన్ తీసుకొని దాన్ని పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్‌లో తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఇలా వాటిని దంచుకోకుండా ఇలా వాటిపైన పొట్టు తీసేసి వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ కూడా బావుంటుంది. తర్వాత దాంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి. సో, కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. జ్యూస్ ఎక్కువగా దిగుతుందండి. తర్వాత ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నా. మీరు నార్మల్ ఉప్పైనా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా! కొంచెం కారం వేసుకోండి. తర్వాత అన్ని స్పైసెస్, మసాలాలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. సో, మీరలా కలుపుకోవడం వల్ల అక్కడ ఉల్లిపాయ ముక్కలు అన్నిటి ఫ్లేవర్ కూడా దిగుతుందండి. కలిపేటప్పుడు టేక్ కేర్ అండి. ఆ బోన్స్ అవన్నీ కూడా చేతికి గుచ్చుకోకుండా మీరు కలుపుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వేయండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ వేరేగా వేయం కాబట్టి ఇప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నా కలిపేటప్పుడు టేక్ కేర్ అండి. బోన్స్ గుచ్చుకుంటాయి. సో, ఇలా మొత్తం కలపడం వల్ల ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కకి పట్టేస్తుందనమాట. సో, ఇలా కలుపుకున్నాక దాంట్లోకి ఒక చిన్న టీ కప్పు, ఎక్కువ అవసరం లేదండి. చిన్న టీ కప్పు వాటర్ సరిపోతుంది. సో, వేసుకొని దానిపైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టి ఒకే ఒక విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. ఒక్క విజిల్ సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే అది మీకు ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోతుంది. చికెన్ అంతా రేగిపోతుంది. అలా కాకుండా ఒకే ఒక విజిల్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కుక్ చేస్తాం కాబట్టి. సో, అది అలా ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లోకి తరిగిన మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా బావుంటుందనమాట. సో, దాంట్లోకి నేనైతే ఇక్కడ కలెక్టర్‌కాయ అంటారు కదండీ! అది యేసుకుంటున్నా. అంటే ఇది మరీ పుల్లగా ఉండదు. కొంచెం స్వీట్‌గా కూడా ఉంటుంది. చాలా టేస్ట్ వచ్చిందండి. కోరిక మాత్రం. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఒక వేరే టేస్ట్ వచ్చిందనమాట. ఒక న్యూ రెసిపీ, ఒక న్యూ టైప్ ఆఫ్ రెసిపీ తిన్నట్టు అనిపించింది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సో, అలా కలపడం వల్ల మామిడికాయ ఉన్న ముక్కలన్నీ ఫ్లేవర్ చికెన్‌కి పడుతుందనమాట. ఇలా చేసేటప్పుడు మీకు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. సో, మీరు మళ్ళీ లోలో పెట్టేస్తే ముక్క అనేది చికెన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుందండి. మీకు చూసారా వాటర్ మనం ఒక టీ కప్పే వేసాం. కానీ చాలా వాటర్ దిగింది చూసారా? సో, మీరు హైలో కొంచెం సేపు ఉంచండి. ఉంచి మామిడికాయ ముక్కల ఫ్లేవర్ అంతా వాటికి పడుతుందనమాట. సో, మళ్ళీ మనం కుక్కర్ యొక్క మూత పెట్టవసరం లేదండి. ఇలా హై ఫ్లేమ్‌లో అవుతున్నప్పుడు దాంట్లో కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం దాంట్లోకి జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఇక్కడ నేను వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదండి. మనం ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. సో, ఫ్లేమ్ మాత్రం మీకు హైలోనే ఉండాలి. సో, లోలో అయితే పెట్టకండి. సో, మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మీకు ఈ టైంలోనే మామిడికాయ ముక్క అనేది మీకు సాఫ్ట్ అయిపోతుందండి. ఆ జ్యూస్‌లో కలిసిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా మీకు చికెన్ ముక్కకి పడుతుందనమాట. సో, చూసారా? మనకి కూర అయితే దగ్గర అయిపోయింది. సో, మనం మీడియం ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. నేను మళ్ళీ కొంచెం నాకు కారం సరిపోలేదనిపించింది. కొంచెం కారం వేసుకుంటున్నా అండి. తర్వాత నేను చికెన్ మసాలా కూడా వేశాను. మొత్తం ఇలా దగ్గర అవుతున్నప్పుడు వేస్తే ఫ్లేవర్ బావుంటుందనమాట. సో, వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. సో, మనకి చికెన్ ముక్క ఒకసారి మనం కుక్కర్ విజిల్ పెట్టాం కాబట్టి అప్పుడే మెత్తగా అయిపోతుంది. సో, ఉడికిపోతుందండి. చూసుకోండి మీరు. ఇలా కలిపేటప్పుడు మీకు తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అని. దాన్ని బట్టి హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉండండి. నాకైతే ముక్క అయితే నీట్‌గా ఉడికిపోయిందండి. జ్యూస్ కూడా బాగా దిగింది. నేను మరీ ఎక్కువ జ్యూస్‌గా అయితే పెట్టుకోలేదు. మరీ జ్యూసీగా. నాకు కొంచెం ముక్కకు పట్టినట్టు ఉంటే చాలు. సో, చూసారు కదా! వచ్చింది. సో, ఇంకా దించే ముందు దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకున్నా. సో, సింపుల్ అండి.
టేస్ట్ అయితే భలే ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.